నమస్కారం. నేను డాక్టర్ శ్రావణి, మీ పీడియాట్రిషియన్. వర్షాకాలంలో అందరూ డెంగ్యూ ఫీవర్స్ అని భయపడుతూ ఉంటారు. అలాంటి డెంగ్యూ జ్వరాలు చిన్నపిల్లల్లో వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ భయాందోళనకి గురవుతూ ఉంటారు. మరి ఈ వీడియోలో డెంగ్యూ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. ముందుగా డెంగ్యూ అంటే ఏంటి? ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, దోమ కాటు వల్ల వస్తుంది. డెంగ్యూలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటో తెలుసుకుందాం. దోమ కుట్టిన వెంటనే సిమ్టమ్స్ అన్నవి మొదలవ్వవు. అట్లీస్ట్ ఒక వారం 10 రోజుల తర్వాత ఇదొక 3 phases లాగా ఉంటుంది డిజీజ్ ప్యాటర్న్ అన్నది. దోమ కుట్టిన ఒక 10 రోజులకి ఫస్ట్ 2 to 3 daysని ఫెబ్రైల్ ఫేజ్ అంటారు. అంటే ఆ ఫేజ్లో పిల్లల్లో జ్వరాలు ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ పోతూ ఉంటాయి. నెక్స్ట్, కంటి చుట్టూ మంటలాగా చెప్తూ ఉండడం, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఇట్లాంటివి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు పిల్లల్లోని ఈ సిమ్టమ్స్ 2-3 రోజులకే తగ్గిపోయి ఎసిమ్టోమాటిక్ ఫేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ల్యాండ్ ఇంటూ క్రిటికల్ ఫేజ్, అంటే నెక్స్ట్ ఫేజ్. ఈ ఫేజ్లో ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ 3 to 5 days అన్నవి బీపీ లో అయిపోవడము, ఇంకా ఈ డెంగ్యూ వైరస్ వెళ్ళి మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ మీద అటాక్ చేయడం వల్ల బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అన్నవి మెయిన్గా కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయి? యూరిన్ కలర్ అన్నది రెడ్ కలర్లో రావడం, అంటే హై కలర్లో రావడం. రెండవది, మోషన్ నల్లగా రావడం, చెవి, ముక్కు, నోటి నుంచి బ్లీడింగ్ రావడము, ఒంటి మీద ర్యాషెస్ రావడము, ఇట్లాంటివి గమనించవచ్చు. ఈ క్రిటికల్ ఫేజ్లోని కంపల్సరీ ఇది రాకుండా అయితే చూసుకోవాలి. ఒకవేళ వచ్చినట్టు ఈ సిమ్టమ్స్ గమనించుకున్నట్టు అయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఈ ఫేజ్లో మనం ఎలాంటి హోమ్ రెమెడీస్ని ట్రై చేయడానికి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫేజ్లో ప్లేట్లెట్స్ ఎప్పటికప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటాము, ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము. అందుకని ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాల్సింది. నెక్స్ట్, ఈ ఫేజ్ తర్వాత కొంతమందికి ఈ ఫేజ్ రిజాల్వ్ అయిపోయి థర్డ్ ఫేజ్, అంటే కన్వాలసెంట్ ఫేజ్లోకి ల్యాండ్ అవుతారు. ఇది ఒక రికవరీ ఫేజ్. పైన చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా మెల్లగా తగ్గుముఖం చెందుతాయి. మరి ఇలాంటి కష్టాలు అన్నీ మనకి ఎందుకు? మనం ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా ఈ వర్షాకాలంలో ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలో చూసుకుందాం. చాలా చిన్న చిన్న జాగ్రత్తలతోనే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మన ఇంటి చుట్టూ ఏమైనా వాటర్ నిల్వబడి ఉంటే, అంటే స్టాగ్నెంట్ వాటర్ ఏరియాస్ ఏమైనా ఉంటే కూడా వాటిని ఫస్ట్ మనం ఇరాడికేట్ చేయాలి. ఎందుకంటే అందులోనే దోమలు పెరిగి బ్రీడింగ్ అయ్యి ఈ ఫీవర్స్ అన్నవి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. సో స్టాగ్నెంట్ వాటర్ ఇరాడికేషన్. నెక్స్ట్ థింగ్, మస్కిటో నెట్స్ యూజ్ చేయడము, మన డోర్స్కి కానీ విండోస్కి కానీ మస్కిటో స్క్రీన్స్ యూజ్ చేయడము. థర్డ్ థింగ్, యాంటీ మస్కిటో రెపెలెంట్స్ బాడీ స్ప్రేస్ లాగా జెల్ ఫామ్స్లో, క్రీమ్ ఫామ్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి అప్లై చేసుకోవచ్చు. కానీ వీటిలో వల్ల కూడా కొంతమందికి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా కొంచెం చూసుకోవాలి. అండ్ పిల్లల్లోని యాంటీ మస్కిటో రెపెలెంట్స్ అవి వాడడం వల్ల కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అండ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ప్రతిదీ నోట్లో పెట్టుకునే ఇది మౌతింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మనం గమనించుకోవాలి. దాన్ దిస్ మస్కిటో నెట్స్ ఇట్లాంటివి యూజ్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, దీనికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అని చెప్పి. డెంగ్యూ వైరస్కి అయితే ఇప్పటి వరకు ఏమీ వ్యాక్సిన్ అయితే లేదు. ఇంకొంతమందికి ఉండే డౌట్, ఇప్పుడు ఇంట్లో ఒక్కరికి డెంగ్యూ అన్నది వస్తే ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ ఉందా అని అడుగుతారు. అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు. ఒక మనిషి నుంచి ఒక మనిషికి అయితే స్ప్రెడ్ అవ్వదు, కానీ ఆ ఇంట్లోనే ఉండే దోమలు అక్కడి నుంచి అక్కడ కుట్టడం వల్ల అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ వర్షాకాలంలో ఈ అన్నిటి బారిన పడకుండా ఎంజాయ్ చేయాలి అంటే కొన్ని చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవుతూ, మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ, పైన చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అన్నది చేస్తే హ్యాపీగా ఉండొచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పీడియా షార్ట్స్ ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.